ఉన్నాడు కదా ఆయన మన ప్రభాకర్ రెడ్డి అంటే అంటే వాళ్ళ పార్టీ నాయకులు బీజేపీ వాళ్ళని ఉద్దేశించి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మహేష్ గారు మరి తెలుగుదేశం పార్టీ ప్రతినిధి పవన్ కళ్యాణ్ నాకు తెలీదు అని అన్న మాటకి నేనైతే వేరే రకంగా రియాక్ట్ అయిన పాపం వాళ్ళిద్దరూ కూడా దాన్ని ఎందుకో నాకైతే ఆ స్టేట్మెంట్ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కూడా నేనే అంటే ఎలా అంటే ఇది ఈ రోజు వాళ్ళకి అధికారాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి తెలియదంటే ఎందుకు సార్ ఇది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా రాదని తర్వాత విషయం. ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులు తీరు అనుకోవాలనో లేదా మీరు మర్చిపోతున్నారు ఒక విషయం. ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి కొన్నాళ్ల క్రితం మాట్లాడుతూ మీకన్నా ఆ బస్సు ఆపించారు కదా, మీకన్నా తగలబెట్టిస్తే మీకన్నా జగన్మోహన్ రెడ్డి బస్సులు ఆపించాడు అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ నాయకుల మీద కానీ ఎక్కడ కానీ అంత అరాచకాలు చేసింది లేదు కాబట్టి ఓపెన్ గా చెప్పారు వాళ్ళు. నేను ఏమంటారంటే ఈ స్టేట్మెంట్ కి ఏదైతే నిన్న స్టేట్మెంట్ కి అసలు ఆయన ఎందుకు ఇచ్చాడు అనేది వివరణ వీళ్ళు తీసుకోవాలా, కూటమి పార్టీలు తీసుకోవాలి, జనసేన తీసుకోవాలా, పార్టీ నాయకులు తీసుకోవాలి. ఇవాళ రేపో ముఖ్యమంత్రి ఆగ్రహిస్తారు ఆయన టెలిఫోన్ లో ఖచ్చితంగా, అలాగే ఒక ప్రెస్ రిలీజ్ లో కన్నెర చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. ఆగ్రహించేది సార్ ఇప్పుడు ఒక దిశానిర్దేశం అనేది ఉండాలి. కూటమిగా వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఇలాంటి పొరపక్షాలు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పెద్ద మంచిగా చంద్రబాబు నాయుడు గారి పైన ఉంటుంది. నిన్న అచ్చెన్నాయుడు గారు ప్రవర్తించినటువంటి తీరు చూసాం. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తలేదని చెప్పి ఆ జనసేన పార్టీ కార్యకర్తలు ఆ సభనే ఆపేయడం జరిగింది. మరి వాళ్ళలో ఏ రకమైనటువంటి బంధం కొనసాగుతుంది అనుకోవాలా? కేవలం ఎలక్షన్లకే వాళ్ళ మధ్యలో బంధం ఉంది, తర్వాత పరిపాలనలో వాళ్ళకి భాగస్వామ్యం లేదు, వేదికల మీద వాళ్ళకి భాగస్వామ్యం లేదు, ఎక్కడ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత లేదనేది స్పష్టమైపోయింది. ఈ రోజు అలాంటి అవకాశం మీకు దొరుకుతుందని ఆశించకండి సార్. మా కూటమి పటిష్టంగానే ఉంది, మా కూటమిలో ఏమైనా విభేదాలు లేవు. విభేదాలు మీరు ఊహించుకొని ఏదో మాట్లాడకండి. నారా లోకేష్ గారు ఇచ్చే ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చే ప్రకటనలో పవన్ కళ్యాణ్ గారిని ఇట్లేదు అంటే మీకు ఎక్కడో ఒక రకమైనటువంటి అభద్రతా భావం. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని లైవ్ లోకి తీసుకొని వస్తే మీకు రాబోయే రోజుల్లో ఇబ్బంది వస్తుంది. మీకు ఇబ్బంది, మాకు కాదు. మాకేం పని? మాకు నాయకుడు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు. అర్థమైందా? మేము అరువు తెచ్చుకోలేదు, లేదా ఇంకొక నాయకుడి మీద డిపెండ్ అవ్వాలి. తెలుగుదేశం పార్టీ మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఏ విధంగా కుదిచ్చారో అందరూ చూశారు. మాకు వచ్చినటువంటి పబ్లిక్ మ్యాండేట్ బట్టి మీరు కప్పుతుంది. ఇప్పుడు మేము మా కూటమి చూసి మీకు ఓవర్లేక అవుతుంది కదా. మా కూటమి చూసి మీరు వేరే ఆలోచించకండి, మా మధ్యలో చిచ్చు పెట్టాలని ఆలోచించకండి. మా మధ్యలో ఏ విధమైన సంకేతాలు లేవు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. ఇబ్బందులు ఉన్నా లేకపోయినా అవి మీ వ్యవహార శైలిలో తెలుస్తుంది. ఆయన పవన్ కళ్యాణ్ తెలియదు అన్న ఆయనకి ఏమిది జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వీళ్ళ వ్యవహారం బట్టి మీరు పవన్ కళ్యాణ్ తెలియదు. మా పార్టీలో ఉన్న రెండు ముసలి పనులు అది వాళ్ళతో ఏం కాదు, వాళ్ళతో ఏం అయ్యేది కాదు, వాళ్ళు ఓటు పట్టించుకోరు. మీరు మీ కూటమిలో మీకు విభేదాలు ఉంటే ఈ రకంగా రోడ్డుకి ఎక్కి రచ్చ చేసుకోవడం మీకు మంచిది కాదు. మాకు నాయకుడు, మాకు 40% ఓట్ల ఏకైక పార్టీ